స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడేది ఒక కాంగ్రెస్ పార్టీ అని ఏఐసిసి జనరల్ సెక్రటరీ గిడుగు రుద్రరాజు రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం స్టీల్ ప్లాంట్ ఏటీయూసీ కార్యాలయంలో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15వ తేదీన భారీ బహిరంగ నిర్వహిస్తున్నాం అని, కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చి వారి సంఘీభావం తెలియజేస్తారన్నారు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి ఎన్నికలకు వెళ్తామన్నారు. 36 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అదానీ అంబానీలకు కేవలం 20,000 కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం అమ్మాలని చూస్తుందని, అలా అయితే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని వారి మేనిఫెస్టోలో చేర్చి ఓట్లు అడగాలి అని, లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అయోధ్యరాం, నిరుకొండ రామచంద్రరావు, జర్రిపోతుల ముత్యాలు, ఆదినారాయణ, చెల్లిబోయన నాయుడు, వరసాల శ్రీనివాసరావు, సత్యరెడ్డి, ప్రసాద్, అప్పారావు, భాస్కర్ రావు తదితరులు ఉన్నారు. మరి ఆ సందర్భంగా మరి 15వ తారీఖున మరి రేవంత్ రెడ్డి గారు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు స్టీల్ ప్లాంట్కి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. రుద్రరాజు గారు, రాకేష్ రెడ్డి గారు నిర్ణయం ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ కి ఫౌండేషన్ వేసినప్పటి నుంచి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఆనాడు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటే వారు ప్రధాని అయిన తర్వాత ఆ అమౌంట్ ను పెంచడం దగ్గర నుంచి పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా అందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ యొక్క ఉన్నతి కోసం పనిచేసినటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలోనే ఎక్కడా లేని విధంగా ఒక నేచురల్ పోర్ట్ ఆధారంగా ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ మన స్టీల్ ప్లాంట్. దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి పోర్టును మనం డీరెస్ట్ గా కలిగి ఉన్నటువంటి పరిస్థితి. 30,000 ఎకరాల ఉన్నటువంటి విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని సుమారు 1,00,000 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగి ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని ఒక పథకం ప్రకారం కావాలని చెప్పి ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ లో కానీ, కేబినెట్ కమిటీ ఆన్ ఇండస్ట్రియల్ పాలసీలో కానీ, ఈ సబ్ కంపెనీస్ లో రెండింటిలో కూడా పెట్టి ఏదోలాగా దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని, మానిటైజేషన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. గతంలో ఉక్కు పోరాట సమితి నాయకులు అందరూ కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు మరి మా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం దగ్గర తీసుకెళ్దాం, ఇది ప్రిన్సిపల్ గా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకిస్తాం, ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడానికి మేము వ్యతిరేకిస్తాం అని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అప్పుడు కూడా డెలిగేషన్ వచ్చినప్పుడు పెద్దలు జయరాం రమేష్ గారు కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ,